హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చట్లు ముచ్చట్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ లాంటిదండి. మేము నిన్న కోనసీమ చిత్రకళా పరిషత్ వాళ్ళు పెట్టిన చిన్న ఫేర్ లాంటిది విజిట్ చేశామండి. నిజంగా డ్రాయింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి నేను ఈ చిన్న మినీ వ్లాగ్ తీశానండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు పిక్చర్స్ అయితే ఎంత లైవ్లీగా ఉన్నాయో అదొక డ్రాయింగ్లో అస్సలు అనిపించట్లేదు. చాలా బాగా వేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ బాపు గారి పిక్చర్స్ అండి, ఎంత బాగున్నాయో కదా. ఆ డీటెయిలింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగా అనిపించింది నాకు అన్ని ఇమేజెస్లో. ఇక్కడైతే దేవుడి పిక్చర్స్ ఎంత బాగా వేశారో చూడండి. చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా, అసలు పిక్చర్ గీసినట్టు కాకుండా అదేదో ప్రింట్అవుట్ తీసారేమో అన్నంత లైవ్లీగా అనిపించింది నాకైతే. ఇక్కడ చాలామంది ఆర్టిస్ట్ చేసిన పిక్స్ అన్నీ డిస్ప్లే చేశారండి. నాకు పర్సనల్గా డ్రాయింగ్ అంటే ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అది చేస్తూ ఉండేదాన్ని. అలాంటిది ఇవన్నీ చూసి నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. ఆర్ట్ అనేది గాడ్స్ గివెన్ టాలెంట్ అంటారు కదా, అలాంటిది ఇంత బాగా దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. ఈ ఎగ్జిబిషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. కోనసీమ వైడ్లో మొత్తం ఆర్టిస్ట్ ఎవరున్నా వాళ్ళ ఆర్ట్స్ అవన్నీ డిస్ప్లే చేస్తారు దీంట్లో. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది డ్రాయింగ్స్ కాదండి, ఇదైతే ఫోటోగ్రఫీ. కోనసీమలో ఉన్న అందాలు అన్నీ థీమ్గా తీసుకున్న ఫోటోగ్రఫీ అండి. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. పిక్చర్స్ కూడా చాలా ఎస్థెటిక్గా తీశారు. మొన్నే సంక్రాంతి ఫెస్టివల్ అయింది కదా, సో కోనసీమలో అందాలు ఈ ప్రభల తీర్థం అని చెప్పేసి అది ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, సో అవి అన్నమాట. అక్కడ పిక్చర్లో ఒక టెంపుల్కి లైటింగ్ పెట్టుంది కదండి, అది మా సైడ్ చాలా ఫేమస్ టెంపుల్ అయినవెల్లి అని, వినాయకుడి స్వామి టెంపుల్ అండి. ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన వెంకటేశ్వర స్వామి పిక్చర్ కానీ బుద్ధుడి పిక్చర్ కానీ చూడండి ఎంత బాగుందో. బుద్ధుడి పిక్చర్ అయితే అసలు మనకి విగ్రహం అయితే ఎలా మెటల్ షైనింగ్ ఉంటుందో ఆ షైనింగ్ కూడా పిక్చర్లో కనిపిస్తుంది. అంటే అంత బాగా డ్రా చేశారు. ఈ పిక్చర్ చూడండి, మొత్తం పెన్తో డ్రా చేశారట, ఎంత బాగుందో కదా. ఈ పిక్చర్ అయితే 3D అండి. ఆ బ్లాక్స్ అన్నీ దాంట్లోంచి బయటకు వస్తున్నట్టు డ్రా చేశారు. ఈ పిక్చర్ వచ్చేసి సంక్రాంతికి కోడి పందాలు ఫేమస్ కదండి, ఆ థీమ్లో డ్రా చేసిన పిక్చర్ అన్నమాట. ఈ పిక్చర్ వచ్చేసి అరణ్యవాసం అప్పుడు భరతుడు రాముల వారిని కలుసుకున్నప్పుడు పిక్చర్ అన్నమాట. ఈ అమ్మాయి పిక్చర్ కూడా ఎంత లైవ్లీగా ఏదో ఫోటోగ్రాఫ్ తీసినట్టు ఎంత బాగా డ్రా చేశారు చూడండి. Thank you so much for watching. Please like, share and subscribe to Achatlu Muchatlu.